ఓం శ్రీ గణేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమశ్చండికాయ నమః. గురు బ్రహ్మం గురు విష్ణుం గురుం దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. ఆనంద స్వరూపులు, విశ్వ చైతన్య స్వరూపులైన VTF ప్రేక్షకులందరికీ కూడా డిసెంబర్ 5వ వారంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని తెలుసుకుందామా? తెలుసుకునే ముందర యోగం మహాయోగం ద్వారా మీ జీవితంలో ఆర్థికపరమైన సమస్యల నుండి, మానసికమైన సమస్యల నుంచి ఎలా బయటపడాలి, యోగాన్ని మహాయోగంగా ఎలా పెంపొందించుకోవాలి అన్నది మేము తెలుసుకున్న విషయాన్ని, హిమాలయాల్లో తెలుసుకున్న విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతున్నది. మీరందరూ కూడా VTF చూసే ప్రతి ప్రేక్షకులు కూడా మీరు ఆచరిస్తూ మీ ద్వారా 10 మందికి చెప్పడం ద్వారా మేము ఉపాసించే ఆ సిద్ధేశ్వరీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతూ మీ ద్వారా కూడా 10 మంది కూడా మంచి అభివృద్ధిని పొందగలరని ఆశించడం జరుగుతున్నది. ఈరోజు ప్రత్యేకించి ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవడం జరుగుతున్నది. ఈ వారంలో గురువారం నాడు ప్రత్యేకించి ఆరాధించవలసిన వ్రతాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతున్నది. ఈ గురువారం నాడు ప్రదోష సమయంలో నర్సరీ నుంచి ఒక నల్ల తులసిని, ఒక లక్ష్మీ తులసిని అంటే తెల్ల తులసిని, 2 తులసి మొక్కలని తీసుకుని వచ్చి తులసి కోట దగ్గర పెట్టి వాటిని ముందర అష్టదళ పద్మాన్ని వేసి ఆ అష్టదళ పద్మంలో లక్ష్మీ అష్టోత్తరంతో తెల్ల రంగు పువ్వులతో పూజ చేయవలను. ఆ పూజ చేసిన తర్వాత శనగలని ఉడకపెట్టిన శనగలని, పాలుని, చెరుకుగడని నివేదన పెట్టి ఆ ప్రసాదాన్ని 5 ముత్తైదువులకు వితరణ చేయడం వలెను. ఆ మర్నాడు ఈ లక్ష్మీ తులసిని, విష్ణు తులసిని ఒక విష్ణు దేవాలయంలో ఇవ్వడం ద్వారా మీ జీవితంలో ఆర్థికపరమైన సమస్యల నుంచి, మానసిక పరమైన సమస్యల నుంచి బయటపడి మహోన్నత స్థానాన్ని పొందగలరని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు ఇవ్వడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రహ సిద్ధ్రస్తు. డిసెంబర్ నెలలో 5వ వారంలో మేషరాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ వారం మంచి అనుకూలమైన రోజులని చెప్పుకోవచ్చు. వ్యవసాయ పరంగాను, ఉద్యోగ పరంగాను, అలాగనే విద్యాపరంగాను పరిపూర్ణ స్థితిని పొందుతున్నారు. విద్యార్థులకు విద్యాపరమైన సమస్యలు ఉన్నప్పటికీ స్నేహితుల ద్వారా పురోభివృద్ధిని పొందగలుగుతున్నారు. అలాగనే ఉద్యోగస్తుల్లో ఎన్ని ఒత్తిడులు ఉన్నప్పటికీ వారు మహోన్నత స్థితిని పొందుతూ వారు అనుకున్న ఫలితాలు పొందే అవకాశం ఈ వారం కనిపించుచున్నది. అలాగనే వ్యవసాయ రంగంలో మంచి పురోభివృద్ధిని చూడగలుగుతున్నారు. కళారంగంలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ వారు ఆశించిన ఫలితాలు ఈ వారంలో పొందడం జరుగుతున్నది. ఏది ఏమైనప్పటికీ ఈ రాశివారు సోమవారం నాడు ప్రదోష సమయంలో అంటే సాయంత్రం 5:30కి శివాలయానికి వెళ్ళి శివాలయంలో 9 ప్రదక్షిణలు చేసి అక్కడ ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యితో, తెల్లటి ఒత్తులతో 9 దీపాలు వెలిగించి అక్కడ కొబ్బరి నివేదన చేయడం ద్వారా వీరు మహాయోగాన్ని పొందగలరు. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు ఇవ్వడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రహ సిద్ధ్రస్తు. డిసెంబర్ నెల ఆఖరి వారంలో వృషభ రాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు. మిత్రులు శత్రులుగా మారినప్పటికీ వారి ద్వారా మంచి పురోభివృద్ధి కనిపిస్తున్నది. స్నేహితుల ద్వారా మంచి ఆనందాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణంలో మంచి సౌఖ్యాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు విద్యాపరంగా మంచి పురోభివృద్ధిని, స్నేహితుల సహకారంతో మంచి మార్కులను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తుల ఉన్నతి అధికారుల ద్వారా ప్రోత్సాహకాలు అంది మంచి ప్రమోషన్లు పొందే కాలమని చెప్పుకోవచ్చు. అలాగనే వ్యాపారస్తులకి వారికి కావలసిన ఫలితాలు పొందే కాలంగా చెప్పుకొనవచ్చు. రాజకీయ రంగంలో కొన్ని అభివృద్ధి పొందే అవకాశాలు ఈ వారం కనిపించుచున్నాయి. ఏది ఏమైనప్పటికీ కళారంగంలో కొన్ని సమస్యలు ఈ వారంలో కనిపిస్తున్నాయి. ఈ వారంలో ఈ రాశి వారందరూ కూడా గురువారం నాడు ప్రత్యేకించి గురు దేవాలయానికి వెళ్ళి గురువు గారికి 9 ప్రదక్షిణలు చేసి అక్కడ ఉన్న దునిలో సాంబ్రాణిని, అటుకులని ప్రసాదించడం ద్వారా వారు మహాయోగాన్ని పొందగలుగుతారు. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు తెలియజేయడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రహ సిద్ధ్రస్తు. డిసెంబర్ నెల చివరి వారంలో మిథున రాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. స్నేహితులతోనూ
బంధుమిత్రులతోనూ సహాయ సహకారాలు అందుతాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి ఉద్యోగ రంగంలో పరిపూర్ణమైన అభివృద్ధి ఉందని చెప్పుకోవచ్చు. విద్యార్థులకి విద్యలో వారు పొందవలసిన ఉన్నత స్థానాన్ని పొందే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి వ్యాపార రంగంలో పురోభివృద్ధిని పొందడం జరుగుతోంది. రాజకీయంలో రాజకీయ రంగ పురోభివృద్ధి కూడా ఈ కాలం జరుగుతున్నది. కళారంగంలో మాత్రం కొన్ని సమస్యలు తప్పటలేదు. ఈ వారం ఏదైనప్పటికీ ఈ రాశి వారందరూ కూడా శుక్రవారం నాడు లక్ష్మీ దేవాలయానికి వెళ్ళి లక్ష్మీ దేవాలయంలో 9 ప్రదక్షిణలు చేసి అక్కడ కర్పూరంతోనూ పచ్చ కర్పూరంతోనూ అమ్మవారికి 9 సార్లు ఆరతిని ఇవ్వడం ద్వారా వీరు మహాయోగాన్ని పొందగలుగుతారు. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు ఇవ్వడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రహ సిద్ధిరస్తు. డిసెంబర్ నెల చివరి వారం కర్కాటక రాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మిత్రుల సహకారం అందుతున్నది. బంధువర్గాలతో సహాయ సహకారాలు కూడా అందుతున్నాయి. విద్యార్థుల్లో వారి స్నేహితుల యొక్క సహాయంతో మంచి అభివృద్ధిని పొందుతున్నారు. ఉద్యోగస్తులకు ఉన్నత అధికారులతో సహాయ సహకారాలు అంది మంచి ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకుల్లో మంచి సుస్థిరమైన స్థితిని పొందుతున్నారు. వ్యవసాయ రంగంలో కూడా ఈ వారం వీరికి బాగుందని చెప్పవచ్చు. కళాకారులకు కూడా ఆశించిన ఫలితాలు ఉంటున్నాయి. కానీ వారు అనుకున్న ఫలితాలు పొందలేకపోతున్నారు. ఈ వారం ఈ రాశి వారందరూ కూడా ఆచరించవలసిన వ్రతాన్ని చెప్పడం జరుగుతున్నది. మీరందరూ కూడా నవగ్రహ దేవాలయానికి వెళ్ళి నవగ్రహాల్లో శుక్రుడికి ప్రత్యేకించి ఆవు నెయ్యితో దీపాన్ని పెట్టడం ద్వారా మహాయోగాన్ని పొందగలుగుతారు. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు ఇవ్వడం జరుగుతున్నది. డిసెంబర్ నెల చివరి వారంలో సింహరాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం కొంచెం అనుకూలంగా లేదని చెప్పవచ్చు. కొన్ని సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. విద్యాపరంగా విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఆశించిన ఫలితాలను పొందలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. వ్యవసాయంలో కొన్ని క్లిష్ట పరిస్థితులు ఈ వారంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. కళారంగంలో మాత్రం కొన్ని సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారందరూ కూడా ఈ వారంలో ప్రత్యేకించి మంగళవారం నాడు సాయంత్ర సమయంలో దుర్గాదేవి గుడికి వెళ్ళి దుర్గాదేవికి 9 ప్రదక్షిణలు చేసి నిమ్మ డొప్పలలో విప్ప నూనెతో దీపం పెట్టడంతో వారు మహాయోగాన్ని పొందుతారు. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు తెలియజేయడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రహ సిద్ధిరస్తు. డిసెంబర్ నెల చివరి వారం కన్యారాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఈ వారం మహోన్నత స్థితి అనే చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరమైన సమస్యల నుంచి బయటపడుతున్నారని చెప్పుకోవచ్చు. విద్యార్థులు విద్యారంగంలో పరిపూర్ణ స్థితిని పొందుతున్నారని చెప్పుకోవచ్చు. వారి స్నేహితుల ద్వారా సహాయ సహకారాలను పొంది మంచి మార్కులు పొందే వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. వ్యవసాయ రంగాన్ని చూస్తే కొన్ని ఇబ్బందులు వ్యవసాయ రంగంలో కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నత అధికారుల ద్వారా మంచి ప్రమోషన్లు పొందే అవకాశాలు పొందుతున్నారు. వ్యాపార రంగంలో రుణ సంబంధమైన ఇబ్బందులను ఈ వారం కల్పిస్తున్నారని చెప్పుకోనవచ్చు. ఈ వారం ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారందరూ కూడా గురువారం నాడు శివ దేవాలయానికి వెళ్ళి శివాలయంలో ప్రదోష సమయంలో సాయంత్రం 5:30కి సూర్యుడి గుమ్మడికాయలో ఆవు నెయ్యి పోసి ఆవు నెయ్యిలో ఎరుపు రంగు దీపంతో అంటే ఎరుపు రంగు ఒత్తితో దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని శివుడికి ఆరతి ఇవ్వడం ద్వారా వీరి జీవితంలో మహాయోగాన్ని పొందగలుగుతారు. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు ఇవ్వడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రహ సిద్ధిరస్తు. డిసెంబర్ నెల చివరి వారం తులారాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం మంచి అభివృద్ధి ఉన్నప్పటికీ కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారు ఆరోగ్యపరమైన సమస్యలను అలాగే బంధువర్గాల్లో కొన్ని సమస్యలను ఎదుర్కొనవలసిన సూచనలు కనిపిస్తున్నది. విద్యారంగంలో అభివృద్ధి ఉంటున్నది. కానీ స్నేహితులతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. వ్యాపార రంగంలో మాత్రం వ్యాపారస్తులకి మంచి అభివృద్ధిని పొందగలుగుతున్నారు. రాజకీయంలో రాజకీయ నాయకులకి కొన్ని సమస్యలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తుల్లో మాత్రం ఉన్నత అధికారులతో మంచి పురోభివృద్ధి కనిపిస్తున్నది. వ్యవసాయ రంగంలో మాత్రం కొన్ని సమస్యలు తప్పట్లేదనే చెప్పవచ్చు. కళారంగంలో మాత్రం మంచి అభివృద్ధిని పొందుతున్నారు. ఈ వారం ఈ రాశి వారందరూ కూడా మంగళవారం నాడు ప్రత్యేకించి దుర్గాదేవి దేవాలయానికి వెళ్ళి దుర్గాదేవికి 9 ప్రదక్షిణలు చేసి ఎరుపు ఒత్తితో 3 దీపాలను వెలిగించి నిమ్మ దండను నిమ్మకాయలతో తయారు చేసిన దండను సమర్పించడం ద్వారా వారు మహాయోగాన్ని పొందగలుగుతారు. అలా పొందాలని మీకు సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు తెలియజేయడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రహ సిద్ధిరస్తు. డిసెంబర్ నెల
చివరి వారం వృశ్చిక రాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం మంచి అనుకూలమైన రోజులనే చెప్పుకోవచ్చు. ఉద్యోగ రంగంగాను మంచి పురోభివృద్ధిని పొందుతున్నారు. విద్యార్థులకు అయితే కొన్ని సమస్యలు తప్పట్లేదనే చెప్పవచ్చు. వారు ఎంత చదివినప్పటికీ మంచి ఫలితాలు పొందట్లేదనే చెప్పుకోవచ్చు. వ్యవసాయ రంగంలో మంచి అభివృద్ధిని పొందగలుగుతున్నారు. అలాగనే వ్యాపారంలో కొన్ని సమస్యలను ఎదుర్కొనవలసిన పరిస్థితులు వీరు పొందడం జరుగుతున్నది. ఏది ఏమైనప్పటికీ ఈ వారం వీరు ఆచరించవలసిన ఒక వ్రతాన్ని మేము చెప్పడం జరుగుతున్నది. ఈ వారం గురు దేవాలయానికి గురువారం నాడు వెళ్ళి 9 ప్రదక్షిణలు చేసి అక్కడ పాలకోవను నివేదన కింద పెట్టి 5గురికి వితరణ చేయడం ద్వారా వీరు మహాయోగాన్ని పొందగలుగుతారు. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు తెలియజేయడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రహ సిద్ధిరస్తు. డిసెంబర్ నెల చివరి వారం ధనుస్సు రాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ వారం మంచి అభివృద్ధికరంగా ఉంది. ఆరోగ్యపరమైన సమస్యల నుంచి బయటపడుతున్నారు. మానసికమైన స్థైర్యాన్ని పొందుతున్నారు. విద్యార్థుల్లో విద్యలో అభివృద్ధిని పొందుతున్నారు. కానీ కొన్ని సమస్యలను ఎదుర్కొనవలసిన పరిస్థితి విద్యార్థులకు ఉన్నది. రాజకీయంలో రాజకీయ నాయకులకి కొన్ని సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులు ఈ వారం ఉంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు మాత్రం కనిపించుచున్నాయి. వ్యవసాయ రంగంలో అభివృద్ధి ఈ రాశి వారికి ఉంది. కళారంగంలో కూడా మంచి అభివృద్ధిని వీరు పొందడం జరుగుతున్నది. ఈ వారం ఈ రాశి వారందరూ కూడా శనివారం నాడు ప్రత్యేకించి శివాలయానికి వెళ్ళి శివాలయంలో నల్ల నువ్వులు నూనెతో నల్ల రంగు ఒత్తితో 9 దీపాలను అలంకరించి అక్కడ నల్ల నువ్వులు బెల్లాన్ని నివేదన కింద సమర్పించి కాకికి దాన్ని అర్పించడం ద్వారా మీరు మహాయోగాన్ని పొందగలుగుతారు. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు ఇవ్వడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రహ సిద్ధిరస్తు. డిసెంబర్ నెల చివరి వారం మకర రాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం మంచి ఆనందకరమైన రోజులని చెప్పవచ్చు. శత్రులు కూడా మిత్రుల కింద మారతారని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు విద్యలో పరిపూర్ణమైన స్థితిని పొందుతున్నారు. ఆరోగ్యపరమైన సమస్యల నుంచి బయటపడుతున్నారు. రాజకీయ నాయకులకు మంచి అనుకూలమైన రోజులని చెప్పుకోవచ్చు. వ్యాపార రంగంలో వారికి కావలసిన రుణాలు దొరికే అవకాశం ఈ వారం కనిపించుచున్నాయి. ఉద్యోగస్తులకు ఉన్నత అధికారుల సహాయ సహకారాలతో మంచి అభివృద్ధిని పొందగలుగుతున్నారు. కళారంగంలో కళాకారులకు మంచి అభివృద్ధిని పొందగలుగుతున్నారు. ఈ వారం ఈ రాశి వారందరూ కూడా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్యుడికి ఉదయాన్నే 9 ప్రదక్షిణలు చేసి అక్కడ ఆవు నెయ్యితో 3 దీపాలను వెలిగించి పాయసాన్నాన్ని నివేదన పెట్టడం ద్వారా వీరు మహాయోగాన్ని పొందగలుగుతారు. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు ఇవ్వడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రహ సిద్ధిరస్తు. డిసెంబర్ నెల చివరి వారం కుంభరాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ వారం ఎంతో బాగుందనే చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరమైన సమస్యల నుంచి బయటపడుతున్నారు. రుణాల నుంచి కూడా బయటపడే అవకాశాలు ఈ వారంలో కనిపిస్తున్నాయి. విద్యార్థులకు స్నేహితుల ద్వారా మంచి సఖ్యత ఏర్పడుతున్నది. వారు అనుకున్న విషయాల్లో మంచి ఉత్తీర్ణత స్థానం పొందగలుగుతున్నారు. ఉద్యోగస్తులకు అయితే మాత్రం కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ మంచి స్థితిని పొందగలుగుతున్నారు. వ్యాపారస్తులు మాత్రం వ్యాపారంలో కొన్ని సమస్యలను ఎదుర్కొనే కాలంగా చెప్పుకొనవచ్చు. రాజకీయ నాయకులకు మాత్రం మంచి అభివృద్ధి కనిపిస్తున్నది. కళాకారులకు కొన్ని చికాకులు ఈ వారంలో కనిపిస్తున్నాయి. ఈ వారం ఈ రాశి వారందరూ కూడా ప్రత్యేకించి బుధవారం నాడు విఘ్నేశ్వరుని ఆరాధించడం ద్వారా ఉదయాన్నే మీకు దగ్గరలో ఉన్న వినాయకుడి దేవాలయానికి వెళ్ళి వినాయకుడికి 9 ప్రదక్షిణలు చేసి అక్కడ 3 కొబ్బరికాయలను అర్పించడం ద్వారా మీరు మహాయోగాన్ని పొందగలుగుతారు. అలా పొందాలని ఆశీస్సులు మీకు తెలియజేయడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రహ సిద్ధిరస్తు. డిసెంబర్ నెల చివరి వారం మీనరాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ వారం మహాయోగమయంగా ఉంది. ఆరోగ్యపరంగాను ప్రయాణాల్లోనూ ఎందరో శత్రువులు మిత్రులుగా మారుతున్నారు. వారు విద్యార్థుల్లో విద్యపరంగా పురోభివృద్ధిని సాధిస్తున్నారు. వ్యవసాయ రంగంలో వ్యావసాయికంగా మంచి మార్పులను చేసుకుని వారి జీవితాన్ని మహోన్నత స్థాయికి తెచ్చుకుంటున్నారు. ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన సమస్యలు ఉన్నప్పటికీ మంచి అభివృద్ధిని పొందగలుగుతున్నారు. రాజకీయ నాయకులకి కొత్త కార్యకర్తలతో పరిచయం ఏర్పడి వారి ద్వారా మంచి పురోభివృద్ధి పొందే కాలంగా ఈ కాలం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారందరూ కూడా శనివారం నాడు ప్రత్యేకించి విష్ణు దేవాలయానికి వెళ్ళి
విష్ణువుకు 9 ప్రదక్షిణలు చేసి అక్కడ తులసి మాలను అర్పించడం ద్వారా మహాయోగాన్ని పొందగలరు. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు తెలియజేయడం జరుగుతున్నది. VTF ప్రేక్షకులందరికీ కూడా డిసెంబర్ చివరి వారంలో 12 రాశుల యొక్క ఫలితాలని చూడడం జరిగింది. మీరు వచ్చే వారంలో మీ జీవితాన్ని యోగం మహాయోగంగా మార్చుకోవడానికి చేయవలసిన ఒక మహోన్నతమైన వ్రతాన్ని చెప్పడం జరుగుతున్నది. ఆ వ్రతాన్ని మీరు ఆచరించి మీరు మహాయోగాన్ని పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు ఇవ్వడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవత అనుగ్రహ సిద్ధ్రస్తు. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. హరి ఓం. శాంతి శాంతి శాంతి.